నిన్న ఒక పాట రిలీజ్ అయింది కదా నీది, అది ఇప్పుడు వరంగల్ సభ గురించి కదా, బీఆర్ఎస్ సాంగ్. ఒక్కసారి మా కోసం మా వ్యూస్ కోసం పాట పాడతావా? అది ఆగమైపోతున్నది తెలంగాణ అంధకారములున్నది, తనవంత గాయాలతో నిలువెల్ల మోసపోతూ ఉన్నది. సారు కేసీఆర్ ఆనాటి రోజులే బాగుండేను, మాకన్నా తండ్రిలాగా పేదోళ్ళ కడుపున పెట్టుకుండు. ఆగమైపోతున్నది తెలంగాణ అంధకారములున్నది, తనవంత గాయాలతో నిలువెల్ల మోసపోతూ ఉన్నది. హామీల మేనిఫెస్టో రేవంత్ అటికెక్కి కూసున్నదా, అన్నదాత రైతుల రుణమాఫీ అంగడి పాలైనదా, ఉద్యమకారులకు ఇస్తున్న భూమి అడవాయనో, ఆర్టీసీ బస్సులోన తల్లులకు కొట్లాట పెట్టిస్తీవో. ఆగమైపోతున్నది తెలంగాణ అంధకారములున్నది, తనవంత గాయాలతో నిలువెల్ల మోసపోతూ ఉన్నది. కేసీఆర్ సార్ గురించి కూడా ఒక పాట పాడినట్టు గుర్తుంది మాకు. ఒక పాట పాడతావా సాంగ్ గురించి ఒకసారి, మళ్ళీ ఒకసారి? అప్పుడే బాగుండే పెద్ద సారు, కరివచ్చి పడ్డది కేసీఆర్, బొర్లెండిపోయినట్టే మా బతికెండిపోతున్నదే, బోర్లెండిపోయినట్టే మా బతికెండిపోతున్నదే. దేవుడెళ్ళిపోయి మా గుడిలా, బోసిపోయి మా బతుకులిలా, ఎట్లుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున, గూడు చెదిరిన పక్షులమైనము ఓసారు నువ్వు లేక, గుండె పగిలి ఎదురు చూస్తున్నాము నీ రాకకు కాలాగక, చేతులు కాల్చుకున్నమయ్యా మన్నించు కేసీఆర్, మళ్ళా రావాలి మన సర్కారు. ఓ సారు కేసీఆర్ వెసుకోరు టాపు గేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు. ఓ సారు వేసుకోరు టాపు గేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు. అయితే నేను విన్నాను ఒక ఇంటర్వ్యూ నీవి చూసా, పాట మమ్మీతో పాడుతున్నది, రైతన్న గురించి ఒక పాట పాడావు మమ్మీతో కలిసి. అయితే ఒక్కసారి ఆ పాట మా కోసం పాడతావా? రైతే రాజయ్యే రోజే చేరువయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో, నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా, సరుకారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో, గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం, రాబోతున్నది రైతన్నల రాజ్యం, ఆకుపచ్చ చందమామ కందెను సాయం, వర్ధిల్లే అంట అనే మన వ్యవసాయం, మచ్చలేని పాలవలో పచ్చబొట్టుగా, రైతే రాజయ్యే రోజే చేరుగయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో, నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా, సరుకారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. అయితే ఈ పాట పాడాలని, అసలు ఈ పాట నువ్వే పాడు అని నీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు అసలు? మమ్మీ. అంటే మమ్మీ కూడా పాటలు పాడుతుంది కదా. మమ్మీ పేరు సంధ్య, నాన్నగారి పేరు శేఖర్. అయితే నీకు అమ్మ నాన్న ప్రోత్సాహంతోనే నువ్వు ఇక్కడి వరకు వస్తున్నావు అన్నట్టు కదా. అంటే చదువును సింగింగ్ రెండు మేనేజ్ చేస్తున్నావా, రెండు ఈక్వల్గా చూసుకుంటున్నావు అన్నట్టు. అంటే ఇంతకు ముందుకు ఎక్కడైనా పాటలు పాడావా? ఇక్కడ పాడావు? అది అంబేద్కర్ ప్రోగ్రామ్ కి భువనగిరిలో పాడా. అంబేద్కర్ ప్రోగ్రామ్ కి అక్కడ ఏ పాట పాడావో గుర్తుందా? ఒక్కసారి మా కోసం పాడు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కరా, ఘనమైన చరిత నీది అంబేద్కరా, భారత రత్న నీవు అంబేద్కరా, రామ్జీవు బింబాయిల పుత్రరత్నమా, వేలు పట్టి చూపించే బొమ్మ కాదయా, వేలు పట్టి చూపించే బొమ్మ కాదయా, ఎదల కద్దుకునేటి జన్మ నీదయా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కరా, ఘనమైన చరిత నీది అంబేద్కరా. అయితే స్కూల్కి వెళ్తున్నావు కదా, 4th క్లాస్ కదా, స్కూల్లో యాన్యువల్ డే కానీ ఇండిపెండెన్స్ డే అలాంటి ప్రోగ్రామ్స్లలో ఎప్పుడన్నా పాటలు పాడావా? స్కూల్లో ఏ పాట పాడావు ఎక్కువ? స్కూల్లో వన్ టైం పాడావా? ఏ పాట పాడావు? మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.